గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఒక చిన్న కథతో మొదలు పెడతాను. ఒక ఆవిడ పొద్దున్నే లేచింది, నిద్ర కళ్ళతో బాత్రూంలోకి వెళ్ళింది. పక్కనున్న బకెట్ని ట్యాప్ కిందకి తోసింది. ట్యాప్ విప్పింది. ట్యాప్ విప్పి వంటగదిలోకి వెళ్ళి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టింది. కాసేపట్లో వచ్చింది. నీళ్లు ట్యాప్ నుంచి పడుతున్నాయి, కానీ బకెట్లో మాత్రం ఒక చుక్క కూడా నీళ్ళు లేవు. ఏం జరిగి ఉంటుంది? బకెట్టు బోర్లించి పెట్టారు. సో మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, మీ మనస్సుల్ని బోర్లించిన బకెట్లా కాకుండా మీ మనస్సుని నింపుకోవడానికి ఖాళీగా ఉండే బకెట్టు లాగా తయారు చేసుకొని మీరు శ్రద్ధగా వింటారని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. రైట్? ఇక్కడ నాకు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ మారల్ వాల్యూస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దీన్నే తెలుగులో చెప్పుకోవాలంటే, దైనందిన జీవితంలో నైతిక విలువలు యొక్క ప్రాముఖ్యత. ఆక్సిజన్ యొక్క ఆవశ్యకత జీవితంలో అంటే ఏం చెప్తారు? జీవించడానికి ఆక్సిజన్ కావాలి కదా. జీవించడానికి ఆక్సిజన్ ఎలా అవసరమో, అత్యంత అవసరమో, అదేవిధంగా సామాజిక జీవితంలో ప్రతి వారి యొక్క జీవితంలో ఈ ఆధ్యాత్మిక, ఈ ధార్మిక విలువలు, ధర్మం, నైతిక విలువలు, మారల్ వాల్యూస్ అనేదానికి మన సంస్కృతిలో మనం వాడే పదం ధర్మం. విలువలు, వాల్యూస్. జీవితానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో, జీవితంలో అందరూ సంతోషంగా జీవించడానికి ఈ ధార్మిక విలువలు, స్పిరిచువల్ వాల్యూస్, మారల్ వాల్యూస్ అనేవి అంతకన్నా ముఖ్యము అనేది మనం గమనించాలి. ఈ మధ్యన కృష్ణా గోదావరి నదులు బాగా పొంగి పొర్లై నీళ్ళన్నీ సముద్రంలోకి వదిలేశారు. ఒక నది ప్రవహించాలంటే ఆ నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి మనుషులు క్షేమంగా ఉండాలంటే ఆ నదికి 2 కట్టలు, కరకట్టలు అంటారు, లేకపోతే బ్యాంక్స్, రివర్ బండ్ అంటారు. అవసరమా కాదా? లేకపోతే ఏమవుతుంది? ఒక నదికి 2 వైపులా పటిష్టమైనటువంటి రివర్ బండ్స్ అనేవి లేకపోతే పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్నీ కూడా జలమయం అయిపోతాయి. నది అనేది ప్రవహించాలి 2 కరకట్టల మధ్య. నది ప్రవహించడానికి కరకట్టలు ఎంత అవసరమో, జీవితానికి ఈ మారల్ వాల్యూస్ అనేవి అంత అవసరం. ఈ స్వేచ్ఛ అనేది చాలా ట్రిక్కీ వర్డ్. మాకు స్వేచ్ఛ ఉందండి, మేము ఎలా కావాలంటే అలా జీవిస్తామండి, ఎందుకండి ఈ రూల్స్ అనే ప్రశ్న ఉద్భవిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఎదిరించి ప్రశ్న వేస్తూ ఉంటాం. నీకు స్వేచ్ఛ ఉంది, నీ స్వేచ్ఛను అనుభవించే హక్కు నీకుంది, కానీ హక్కుతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి.
I have the freedom to hold a stick, and I have the freedom to move it, shake it. చేతుల్లో కర్ర పెట్టుకున్నాం, కొంతసేపు అయిన తర్వాత దాన్ని ఎలా తిప్పుతూ నడవచ్చు. ఎంతవరకు నడవచ్చు? ఊపుతూ పక్కవాడికి తగలకుండా ఉండేంత వరకు నీకు స్వేచ్ఛ ఉంది. పక్కవాడికి ఎప్పుడైతే అది అంతరాయం కలిగిస్తుందో అక్కడ ఈ నిబంధనలు, నియమాలు, ఈ బాధ్యతలు అనేవి వర్తిస్తాయి. నువ్వు ఆనందంగా ఉండు, కానీ ఇతరుల యొక్క ఆనందానికి భంగం కలిగించకుండా నువ్వు ప్రవర్తించు అనే మాట వచ్చినప్పుడు మీకు ఈ యొక్క నియమాలు, ఈ వాల్యూస్ అనేవి జీవితంలో ఉపయోగపడతాయి. కనుక మారల్ వాల్యూస్ అనేవి అవసరం అనుకున్నాం, కానీ ఆ అవసరమైన వాటిని మన జీవితంలో ఎలాగా పెంపొందించుకోవాలి, పరిపోషించుకోవాలి, ఆచరించాలి అనేది ముఖ్యం. అవసరం డబ్బు, అందరికీ డబ్బు అవసరం జీవించడానికి. కానీ ఆ డబ్బుని ఏ విధంగా సంపాదించాలి, సంపాదించిన డబ్బు నాకు తృప్తిని, ఆనందాన్ని ఇస్తుందా లేదా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక స్వేచ్ఛతో పాటు బాధ్యత, హక్కులు తెలియజేసేదే ఈ నియమాలు, ఈ వాల్యూస్, మారల్ వాల్యూస్ అనేవి. లివ్ అండ్ లెట్ లివ్, జీవించు, ఇతరులను కూడా ఆనందంగా జీవించని, సంతోషంగా ఉండు, అందరినీ సంతోషపెట్టు. ఇది మొరాలిటీ యొక్క మౌలిక సూత్రం. దీనిని మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే ఈ మారల్ వాల్యూస్ అనేవి ప్రతినిత్యము, ప్రతి క్షణం కూడా దాని యొక్క అవసరం అనేది ఉంటుంది. దీన్ని మనం చెప్పుకోవాలంటే ఒక దృష్టాంతంతో చెప్పుకోవచ్చు. స్వామి వివేకానంద రెండవసారి అమెరికా వెళ్తున్నప్పుడు ఓడలో వెళ్తున్నారు. కూడా స్వామి తురియానంద అని వారి సోదర శిష్యులు ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన్ని కూడా అమెరికా తీసుకెళ్తున్నారు అక్కడ వేదాంత ప్రచారం చేయడానికి. కూడా సిస్టర్ నివేదిత, ఒక ఐరిష్ వనిత, వివేకానందని శిష్యురాలు. మీరు చాలా ఆవిడ గురించి వినే ఉంటారు. వినకపోతే తప్పకుండా ఆవిడ యొక్క జీవితాన్ని మీరందరూ చదవాల్సి. ఆ సిస్టర్ నివేదితతో చెప్తారు స్వామీజీ వివేకానంద, ఈ తురియానంద స్వామీజీ కొత్తగా అమెరికా వెళ్తున్నారు కదా, అక్కడ సభ్యత, సంస్కారాలు, అక్కడ అలవాట్లు, ఎటికేటు నేర్పు ఇతనికి అని చెప్తారు. ఆవిడ వెంటనే ఆ టేబుల్ మీద ఉన్న ఒక చాకు తీస్తుంది, కత్తి, నైఫ్ తీసి తురియానంద స్వామి చేతికి ఇస్తుంది. గివ్ దట్ నైఫ్ బ్యాక్ టు మీ అని అంటుంది. ఆ కత్తిని తిరిగి నాకు ఇవ్వండి అంటుంది. స్వామి తురియానంద కత్తిని పదునున్న వైపు తను పట్టుకొని పిడి ఉండేటువంటి హ్యాండిల్ ఉండేది ఆమె చేతికి అందిస్తారు. అది చూసి నివేదిత అంటుంది, స్వామీజీ తురియానంద స్వామికి ఏం కొత్తగా ఏమి నేర్పక్కర్లేదు, ఈయనకి తెలుసు ఎటికేట్ అంటే ఏమిటి, సభ్యత అంటే ఏమిటి. అంటే ప్రమాదకరమైనటువంటి బాగా వాడిగా ఉండే కత్తిని తన చేతిలో పెట్టుకొని పిడిని అందించారంటే కష్టమైనటువంటి ఒక పనిని తను ఉంచుకొని ఇతరులకు కష్టం కాకుండా కష్టం కలిగించకుండా ఉండేటువంటి విధంగా ప్రవర్తించడం ఏదైతే ఉన్నదో అది మొరాలిటీ. నాట్ ఐ బట్ దౌ, నేను కాదు, ఇది మన సంస్కృతి. నువ్వు, రామాయణంలో ఒక శ్లోకం వస్తుంది, ఏకస్య మరణమే అస్తు మాభూత్ సర్వ వినాశనం అని ఒక మాట వస్తుంది. దీని అర్థం ఏంటంటే రామాయణంలో ఏ సందర్భంలో వస్తుంది అంటే, లక్ష్మణుడు యుద్ధం అయిపోయింది, రాముడు అవతారం చాలించబోతున్నాడు. రాముడు కాలుడితో ఏకాంతంలో
మాట్లాడుతూ ఉన్నప్పుడు లక్ష్మణుడికి బయట కాపలా కాస్తాడు, ఎవరు లోపల రాకుండా ఉండడానికి. ఎవరైనా లోపలికి వచ్చినట్లయితే లక్ష్మణుడికి శిరచ్ఛేదం. అది అక్కడ వాళ్ళు పెట్టుకున్నటువంటి రహస్య సమావేశం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు బయట కాపలా కాస్తాడు. ఈలోగా ఒక మునీశ్వరుడు వస్తాడు. మునీశ్వరుడు వచ్చి వెంటనే రాముడిని చూడాలంట. రాముల వారు ఏదో అర్జెంట్ మీటింగ్లో ఉన్నారండి. లేదు లేదు, వెంటనే చూడాలి, లేకపోతే నిన్ను నాశనం చేసేస్తాను అని బెదిరిస్తాడు ఆ ముని. అప్పుడు లక్ష్మణుడు అంటాడు ఈ మాట, ఏకస్య మరణం మే అస్తు మాభూత్ సర్వ వినాశనం. నా యొక్క మరణం మేలు, అందరూ నాశనం కావడం కన్నా, సర్వనాశనం కావడం కాకుండా నేను నా జీవితాన్ని చాలించడానికి సుముఖంగా ఉన్నాను అని ఒక మాట అంటాడు. ఇది మొరాలిటీ. మొరాలిటీ యొక్క సూత్రం ఏంటంటే నాట్ ఐ బట్ దౌ. సో ఈ మొర వాల్యూస్ మనం అలవరుచుకున్నట్లయితే మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన జీవితంలో, మన జీవన శైలిలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ మారల్ వాల్యూస్ అంటే ఏమిటి? నీతి, నిజాయితీ, నైతికత, ధర్మ మార్గం, ఇతరుల యొక్క కష్టాలను చూసి ఎంపతి అంటారు కదా, ఎంపతి. నేను నీ స్థానాల్లో ఉన్నట్లయితే నేను ఎలా రియాక్ట్ అవుతానని ఆలోచించుకోవడం. సో ఎంపతి, ఇతరుల యొక్క కష్టాలను చూసి. అందుచేత మనం తరగతి గదిలో ఏదైతే నేర్చుకుంటున్నామో దానిని నిజ జీవితంలో ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఆచరించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే భారతదేశంలో పట్టభద్రులు చాలామంది ఉన్నారు. అందులో 48% అన్ఎంప్లాయబుల్ అని ఒక స్టాటిస్టిక్స్ ఉంది. అన్ఎంప్లాయబుల్ అంటే అన్ఎంప్లాయ్మెంట్ కాదు ఇక్కడ, అన్ఎంప్లాయబుల్. వాళ్ళని ఏ పనులను పెట్టుకోలేము, ఎందుకంటే వాళ్ళకి పట్టా ఉన్నప్పటికి కూడా తగిన అర్హతలు లేకపోవడం. ఒక ఐటీ కంపెనీలో ఒక అతను పనిచేస్తున్నాడు. లీవ్ లెటర్లు రాస్తాడు, ఏమని, నా భార్యకి జ్వరంగా ఉంది, నేను ఈవేళ అత్యవసరంగా సెలవు కావాలి, ఇంట్లో ఉండాలి, ఆవిడని చూసుకోవాలి అని ఇంగ్లీష్లో రాస్తూ ఒక మాట అంటాడు, ఐఎమ్ ది ఓన్లీ హస్బెండ్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, సో ప్లీజ్ గ్రాంట్ మీ లీవ్ అని అడుగుతాడు. డిగ్రీ వచ్చింది, పెద్ద ఉద్యోగం, బాగానే ఉంది, జీవితం బాగానే వస్తుంది. కానీ నేర్చుకోవలసిన సమయంలో సరైన విషయాలు నేర్చుకోకపోవడం వలన మన సమయాన్ని మనం వృధా చేస్తూ జీవితాన్ని గడిపేయడం. అందుచేత ఈ విద్యార్థి అవస్థలో మనం ఏం చేస్తున్నామో, ఇక్కడ చేయవలసింది చేయకుండా, సాధించకుండా మనం సమయాన్ని వెచ్చించినట్లయితే, వ్యర్థపరిచినట్లయితే జీవితంలో మనం ఒక పెద్ద మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. కనుక క్లాసులో జరిగింది మన నిజ జీవితంలో ట్రాన్స్ఫార్మ్ చేసుకునే ఒక అలవాటు. మనం క్లాసులో జరిగింది పరీక్షలు రాస్తే చాలు, మార్కులు వస్తాయి, సర్టిఫికెట్ వస్తుంది, అదంతా ఓకే. కానీ నువ్వు క్లాసులో నేర్చుకున్న జ్ఞానం విజ్ఞానంగా మారుతుందా? జ్ఞానం విజ్ఞానంగా మారాలి. సైన్స్ అప్లికేషన్, సైన్స్ వెన్ అప్లైడ్ ఇన్ డే టు డే లైఫ్ ఈజ్ టెక్నాలజీ. అలాగే మన జీవితంలో మనం క్లాసులో ఏమి నేర్చుకుంటున్నామో దానికి ఒక చిన్న దృష్టాంతం చెప్తా. బ్రిటన్లో ఒక గ్రామంలో ఒక స్కూలు, ఆ స్కూల్లో క్లాస్ జరుగుతుంది. ఆ క్లాసులో ఆ టీచర్ సునామీ గురించి చెప్తుంది. పిల్లలందరూ ఫోర్త్ స్టాండర్డ్ చిల్డ్రన్ వింటున్నారు. సునామీ వస్తే ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రకృతిలో, అది పాఠం. సముద్రంలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది అని వివరంగా చెప్తుంది. క్లాసులు అయిపోయి స్కూల్ ముగిసి సెలవులు ఇచ్చారు. వెకేషన్స్లో ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో పిక్నిక్ ఎక్స్కర్షన్కి వెళ్ళింది లీవ్లో, సమ్మర్ వెకేషన్స్లో. ఒకసారి బీచ్లో ఆడుకుంటుంది వాళ్ళు అందరూను.
ఆ బీచ్లో సముద్రాన్ని చూస్తుంది ఆ అమ్మాయి. క్లాసులో ఏం విన్నదో అటువంటి లక్షణాలు, వాతావరణం ఆ అమ్మాయి చూసింది. అక్కడ చూసి వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తుంది, ఇక్కడ సునామీ వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని. వాళ్ళు మిగతా వాళ్ళందరికీ, అక్కడ బీచ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. అందరూ ఆ ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోతారు. ఈలోగా సునామీ వస్తుంది, చాలా నష్టం కలుగుతుంది. వీళ్ళందరూ సురక్షిత స్థలాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం రక్షింపబడతారు. అంటే అక్కడ ఏం జరిగింది, క్లాసులో ఏమి నేర్చుకుందో పరీక్ష కోసమే కాకుండా అది 10 మందికి ఉపయోగపడే విధంగా ఆ చిన్నారి మనస్సులో ఏ భావం అయితే ఉన్నదో ఆ భావం ప్రతి విద్యార్థికి ఒక మార్గదర్శకంగా నిలవాలి. మనం నేర్చుకున్నది సమాజానికి నాకు ఉపయోగపడే విధంగా మనం దాన్ని మలచుకోవడమే జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవడం అనేది. తర్వాత మనం ఎటువంటి సమాజం కావాలని ఆశిస్తున్నామో అటువంటి ఒక వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలి. వినోబా భావే ఒక మాట అంటారు. వినోబా భావే గారు ఏమంటారంటే, a country should be defended not only by army, not only by arms, but by the character of every citizenry. దేశానికి రక్షణ, దేశాన్ని రక్షించే రక్షక భటులు మాత్రమే కాదు, దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా దేశ రక్షణ బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నది. ఎలాగా? శాస్త్రము శస్త్రము. శస్త్ర అంటే ఆయుధాన్ని ఉపయోగించి శత్రు దేశాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడానికి బోర్డర్లో చాలామంది సైనికులు ఉంటారు, రక్షిస్తారు. కానీ సమాజంలో మనం ఎదుర్కొనేటువంటి అవినీతి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడానికి దానికి సైనికులు పోలీసులు ఉన్నప్పటికీ కూడా ప్రతి పౌరుడిలో కూడా ఈ బాధ్యత నాది, ఆ ఎన్లైటన్మెంట్ అనేది రాకపోయినంత వరకు కూడా ఆ దేశం అభివృద్ధి దేశంగా పరిగణింపబడదు. అభివృద్ధి అంటే ఆర్థికంగా మనం అభివృద్ధి పొందొచ్చు, కానీ అది కాదు, ఆర్థికంగా కాదు మాత్రమే కాదు, ఆర్థిక అభివృద్ధితో పాటు సామాజిక స్పృహ కలిగిన ప్రతి పౌరులు దేశానికి అవసరం. సో పాలిటిక్స్ అని అంటారు. వాట్ ఈజ్ ట్రూ పాలిటిక్స్ అంటే, ట్రూ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రమోషన్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ది సొసైటీ. పాలిటిక్స్ అంటే సమాజంలో అందరూ ఆనందంగా జీవించడానికి చేపట్టేటువంటి ఒక ప్రక్రియ, అది పాలిటిక్స్ అంటే. సో స్వామి వివేకానంద చెప్పినటువంటి పాలిటిక్స్ ఏంటంటే, అందరి యొక్క క్షేమాన్ని, అందరి యొక్క ఆనందాన్ని కాంక్షించేటువంటిది ఏదైతే ఉన్నదో అదే నిజమైన పాలిటిక్స్. దాన్నే వేదాంతం అంటారు. అదే ఆధ్యాత్మిక లక్ష్యం, ఆధ్యాత్మిక ధర్మం యొక్క లక్ష్యం అది. కనుక జీవితంలో క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. క్యారెక్టర్ అనేది ఒక బిల్డింగ్కి పునాది లాంటిది, ఒక ప్రవహించే నదికి కరకట్ట లాంటిది. శరీరం నిలబడడానికి శరీరంలో ఉండే బోన్స్ లాంటిది. బోన్స్ లేకపోతే శరీరం కదలకుంటుందా? తర్వాత గేమ్స్ ఆడతాం. గేమ్స్ ఆడితే రూల్స్ ఉంటాయి. రూల్స్ లేకుంటే గేమ్స్ ఎక్కడ ఉండవు. అది రాణించాలంటే రూల్స్ వేసుకోవాలి. అలాగే జీవితంలో కూడా ఈ రూల్స్, విలువలు అనేవి చాలా ముఖ్యం. సో వివేకానంద స్వామి గారు అదే చెప్తారు. విద్య మనకేమిస్తుంది? మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్. మనిషిని తయారు చేసేటువంటి విద్య. అంటే మనందరం మనుష్యులమే కాదా? మనందరం మనుష్యులమే రూపంలో.
కానీ మనస్సులో మనం మనుషుల్లా జీవిస్తున్నామా లేకపోతే మృగాల్లా జీవిస్తున్నామా, ఇదే ముఖ్యం. కింను పశుభిస్తుల్యం కిం సత్పురుషైరివ, నేను మనిషిలా ఉన్నాను కానీ తనను తాను సతతం విమర్శ చేసుకోవాలి. నేను మనిషి రూపంలో ఉన్నా మనిషిలా ప్రవర్తిస్తున్నానా లేక పశువులా ప్రవర్తిస్తున్నానా అనేది అనునిత్యము మనిషి తనను తాను విమర్శించుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్య అంటే జ్ఞాన సముపార్జన, విషయ సేకరణ విద్య కాదు, జ్ఞాన సముపార్జన. దాని గురించి మనం చెప్పుకున్నాం. జ్ఞానం విజ్ఞానంగా మారాలి. సో చిన్నప్పుడు మనం చాలా విషయాలు కథలు వినే ఉంటాం. బాతు బంగారు గుడ్డు కథ ఎంతమంది విన్నారు? బాతు బంగారు గుడ్డు, బాతు బంగారు గుడ్డు కథ చాలా తక్కువ మంది, చాలా పాపులర్ కథ ఇది. మరి అవన్నీ చెప్పుకోవాలంటే టైం లేదు కదా. బాతు బంగారు గుడ్డు. ఇంకొక కథ చెప్తారు. రాజుగారికి వైద్యం చేయాలి, ప్రజలందరూ పాలు తీసుకురావాలి, ఒక లోటాలో పాలు తీసుకురండి, రాత్రి ఇక్కడికి పెద్దగా పాత్రలు పెడతారు, అందులో వేయండి. ఒక ఇంటింటికి తీసుకొచ్చి వేస్తారు. పొద్దున్న చూస్తే అందులో అన్ని నీళ్ళే, పాలు లేవు. అందరూ అనుకున్న, వేసే వాళ్ళందరూ అనుకున్నారంటే ఇందులో అంతమంది పాలు వేసినప్పుడు నేను ఒక్కడిని నీళ్లు వేస్తే ఏం తెలుస్తుంది, అందరికీ కలిసిపోతుంది అని చేత అలా అనుకుని అందరూ కూడా పాలు తేకుండా నీళ్లు తెచ్చి వేశారు. సో అటువంటి మనుషులు ఉండేటువంటి ఒక సమాజం అప్పటికి సంతోషంగా ఉండలేదు, అభివృద్ధిలోకి రాదు. కనుక అటువంటి సమాజాన్ని ఏర్పరచుకోవాలంటే మనం ప్రతి వ్యక్తి మ్యాన్ మేకింగ్, నేషన్ బిల్డింగ్ అంటారు. మనిషి తయారైతేనే చక్కటి దేశాన్ని, సమాజాన్ని మనం నిర్మించుకోవచ్చు. ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు పెద్ద, ఈరోజు పేపర్లో ఫ్రంట్ పేజ్లోనే పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. చిన్నది కాషనరీ నోట్ పెడతారు చివరిలో, వాంటెడ్ రిఫార్మర్స్ అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేశారు. పేజ్ అంతా మొత్తం అదే. చివరిలో ఒక దగ్గర రాశారు, దోస్ హూ వాంట్ టు రిఫార్మ్ దెమ్సెల్వ్స్ నీడ్ అప్లై అని ఒక మాట రాశారు. రిఫార్మర్స్ కావాలంటే చాలామంది ఉద్యోగాలు కదా అప్లై చేసుకుంటారు. కానీ కింద కండిషన్ ఏంటంటే ఎవరైతే తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళే దీనికి అప్లై చేయాలి, అర్హులు అని రాస్తారు. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ సొసైటీ డిపెండ్స్ అపాన్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ది ఇండివిజువల్. దానికి క్యారెక్టర్ అనేది అవసరం. క్యారెక్టర్ గురించి మనం ఎన్నో విషయాలు వివేకానంద స్వామిని మీరు పరిచయం చేయడానికే మీకు ఈ కాస్త సమయం. ఆ పరిచయం చేసిన ఆ వ్యక్తిత్వాన్ని మీరు అవగతం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి మీరు అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయడానికి మీలో ఒక కోరిక కలిగించడానికి, రగిల్చడానికే ఈ యొక్క సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం. మిస్టర్ బ్రౌన్ అని అమెరికాలో ఉండేవాడు. వివేకానంద స్వామిని చూశాడు. ఆయన ఒకసారి వచ్చాడు ఇండియా, చాలా ముసలైనప్పటికీ. మన ఆశ్రమానికి, బెంగళూరులో ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న స్వాములు, బ్రహ్మచారులు అందరూ అడిగారు, యూ హ్యావ్ సీన్ స్వామి వివేకానంద, వాట్ వాజ్ యువర్ ఇంప్రెషన్, షేర్ విత్ అస్ అన్నారు. అప్పుడు ఆ బ్రౌన్ అన్నాడు, హ్యావ్ యూ సీన్ ఏ లయన్, మీరందరూ సింహాన్ని చూసారా? చూసాం. ఐ ఫీల్ ప్రౌడ్, ఐఎమ్ ఆనర్డ్. నేను ఒక సింహంతో షేక్ హ్యాండ్ ఇచ్చాను సింహానికి. దట్ ఈజ్ స్వామి వివేకానంద. ఎంత కళ్ళలో ఎంత తేజస్సు, అది చెప్తున్నప్పుడు ఎంత గర్వం. అటువంటి వివేకానందను పరిచయం చేయడానికే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. డోంట్ బీ ఏ షీప్, బీ ఏ లయన్. అది కదా ఒక లయన్. కథ చెప్తారు స్వామీజీ జీవితంలో వస్తుంది కథ. సింహము, గుర్ర పిల్ల. ఆ కథ ఇప్పుడు నేను చెప్పడానికి టైం ఉండదు. మీ తర్వాత మీరు స్వామిని అడగవచ్చు, లేకపోతే పుస్తకాల్లో కూడా ఉన్నాయి. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. పుస్తకాల్లో కూడా దొరుకుతాయి. కనుక క్యారెక్టర్ అనేది మన యొక్క జీవితం మీద మనకు ఉండేటువంటి
అవగాహనను బట్టి, మన ఆశయాలను బట్టి మన జీవన విధానం మారుతుంది. అది మోర్ ఇంపార్టెంట్. జీవితం గోల్ ఏంటి, మనం ఎలా ఉండాలి, అది ఎలా సాధించాలి అనేది దాన్ని బట్టి మన ప్రవర్తన, మన ఆలోచన ఉంటుంది, మనం చేసే పనులు. ఒక ఆయన కొబ్బరి చెట్టు ఎక్కుతున్నాడు. ఆ యజమాని అడిగాడు, ఎందుకలా కొబ్బరి చెట్టు ఎక్కుతున్నావు అంటే, యజమానితో అతను చెప్తాడు, దూడకు గడ్డి కోయడానికండి అని. దూడకు గడ్డి కోయడానికి కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కాలి? సో మన జీవితంలో మన ఆశయం ఏంటి, లక్ష్యం ఏంటి, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది ముఖ్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి ఒక మార్గదర్శకత్వం ఇటువంటి మహాత్ముల యొక్క జీవితాల్లో మనకి లభిస్తాయి. కనుక ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ధనం పోతే ఏం పోయింటే కాదు. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. అండ్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం సమాజంలో ఎలా ఉంది పోకడలు అన్నట్లయితే, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆ ధోరణికి మనం వచ్చాం. మన పూర్వీకుల గురించి, మన దేశాన్ని సందర్శించినటువంటి విదేశీయులు రాసిన మాటలు, బ్రిటిష్ ప్రభుత్వం వారు మన దేశం గొప్పతనం గురించి చెప్పిన మాటలు, భారతదేశం అంతా చుట్టి తిరిగాను, నాకు ఒక్క భిక్షగాడు కనబడలేదు, ఒక్క దొంగ కనబడలేదు. భారతదేశం అంతా తిరిగాము, రోడ్డు నడి రోడ్లో మధ్యలో ఒక పెద్ద బంగారము ముద్ద పడేసి ఉన్నా కూడా దాన్ని ఎవ్వరూ తాకరు. ఇది మన సంస్కృతి, మన పూర్వీకులు మనకు అందించినటువంటి విలువలు. పరస్త్రీలను తల్లులుగా భావించేటువంటి ఒక సంస్కృతి, ఇతరుల యొక్క సొమ్మును విషంగా భావించేటువంటి ఒక సంస్కృతి. నేను కష్టపడి ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో నేను జీవిస్తాను, ఇతరుల సొమ్ము నాకు అక్కర్లేదు అనేటువంటి ఒక భావం, సంస్కృతి మనది. ఆ సంస్కృతి నుంచి మనం ఎంత దూరంగా వెళ్ళిపోతున్నామో ప్రస్తుత సమాజం మనకి అద్దం పడుతుంది. దాని గురించి వివరంగా చెప్పక్కర్లేదు కాదు. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అది దట్ ఈజ్ అవర్ కల్చర్, దట్ ఈజ్ అవర్ ఐడియల్. అండ్ యాజ్ భారతీయులుగా మనందరం గర్వపడేటు మన సంస్కృతిని మనం అధ్యయనం చేయాలి. భారతదేశాన్ని తెలుసుకోవాలంటే భారత చరిత్ర అంతా అధ్యయనం చేయక్కర్లేదన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక మాట అంటారు, ఇఫ్ యూ వాంట్ టు నో ఇండియా, రీడ్ వివేకానంద. ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అండ్ నథింగ్ నెగటివ్. కండెన్స్డ్ ఇండియా, స్వామి వివేకానంద. వివేకానంద చదివినైతే భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి అంతా మీకు అవగాహన వస్తుంది. సో రాజాజీ చెప్తారు, చక్రవర్తి రాజగోపాలాచారి, వీళ్ళెవరండి అని మిమ్మల్ని అడగను నేను, ఎందుకంటే చాలామంది తెలియచ్చు. ఆ రాజాజీ చెప్తారు, వివేకానంద స్వామియే లేకపోయినట్లయితే మనం మన దేశాన్ని కోల్పోయేవాళ్ళం, మన సంస్కృతిని మనం కోల్పోయేవాళ్ళం. హీ సేవ్డ్ ఇండియా, హీ సేవ్డ్ హిందూయిజం అని ఒక మాట అంటారు. సో ఆ యొక్క భావాలకి మనం రైట్ఫుల్ ఓనర్స్, ఆ సంస్కృతికి మనం వారసులం. ఆ వారసత్వాన్ని మనం పుణికిపోవాలంటే వివేకానందని అధ్యయనం చేయాలి. అది వివేకానంద గురించి మీకు కొన్ని పరిచయ వాక్యాలు మాత్రమే చెప్పాను. సో జీవితంలో ఎదుగుతాం. ఒక చిన్న సంఘటన చెప్పి నా యొక్క ప్రసంగం ముగిస్తాను. ఒక విమాన ప్రయాణం, విమానం ఇంకా నేల మీద ఉంది. ముసలాయన కూర్చున్నాడు ఒక సీట్లో, పక్కనేమో ఒక యువకుడు కూర్చున్నాడు. ఆ ముసలాయన చాలా బిజీగా ఉన్నాడు, ఏదో చదువుతున్నాడు, రాస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. పక్కవాడు కుర్రవాడు చూస్తున్నాడు ఆ ముసలాయన్ని, ఇంత వయసులో కూడా ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నాడు ఈ ముసలాడు అని అనుకుంటున్నాడు. కానీ అడగడానికి వాడికి ధైర్యం సరిపోలేదు.
కొంతసేపట్లో విమానం బయలుదేరింది, పైకి ఎగిరింది, చాలా పైకి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కుర్రాడు అడుగుతాడు తన మనసులో భావాన్ని, మీరు ఎంత ధనవంతులు కదా, ఎందుకు ఎంత కష్టపడాలి, సుఖంగా హాయిగా ఉండొచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా జీవితాన్ని అని. ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే. మనం కాస్త సేపు కింద ఎక్కడున్నామంటే నేల మీద ఉన్నాం అన్నాడు కుర్రాడు. మరి ఇప్పుడు ఎక్కడున్నాం? ఆకాశంలో ఉన్నాం. సరే, నేల మీద ఉండేటువంటి విమానం ఆకాశంలోకి ఎలా వెళ్ళింది? ఇంజిన్స్ అన్నీ స్టార్ట్ చేశారు, ఆ ఇంజిన్స్ పనిచేయడంతో పైకి ఎగిరింది అంటాడు. పైకి ఎగిరిపోయాం కదా, ఇప్పుడు పైన ఉన్నాం కదా, ఇప్పుడు ఇంజిన్ ఆపేద్దామా అన్నాడు ముసలాడు. ఇంజిన్ ఆపేద్దామా? ఇంజిన్ ఆపేస్తే ఏమవుతుంది? ఎగిరి దగ్గర నుంచి దిగిన వరకు కూడా ఇంజిన్ పని చేయాలి. అలాగే నేను ఎంతో ఎదిగిపోయానని చెప్పి మనం అనుకుని కృషి చేయకుండా ఉన్నట్లయితే పతనానికి అది హేతు అవుతుంది. సో ఎంత ఎదిగినా కూడా తన యొక్క కృషిని, తన వంతు, తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని పరిపాలించే విధంగా అటువంటి ఒక యాటిట్యూడ్ మనం అలవర్చుకోవాలి. ఇంత ఉంది ఇంకా హాయిగా ఉండొచ్చే అనే మాట కాకుండా చేయడానికి ఎంతైనా ఉంది. ప్రపంచం, సమాజం ఎంతో ఎదురు చూస్తుంది మన నుంచి. అటువంటి ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా మీరు ఎదగాలి. ఇంతటితో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మే వివేకానంద ఇన్స్పైర్ యూ మోస్ట్.